సార్ పార్టీలో పోస్టులు పెట్టిన వాళ్ళకి కమెంట్లు చేసిన వాళ్ళకి 5 రూపాయలు ఏదో ఇస్తున్నారంట. నేను కూడా పార్టీ కోసం ఎక్కడో పాజిటివ్గా మాట్లాడిన వాడినే నేను కూడా. మరి నాకు కూడా 5 రూపాయలు ఇప్పించచ్చు కదా మీరు? ఎవరైతే అన్నారో నాకు కూడా ఇప్పించమంటున్నా. నాకు ఎవరు ఇవ్వట్లేదు. ఎవడైతే ఆ కామెంట్ చేస్తాడో మరి రోజు మాట్లాడుతున్నా కదా సార్, 5 నిమిషం మాట్లాడితే ఎంత ఇస్తారో చెప్పండి, 2 నిమిషాలు మాట్లాడితే ఎంత ఇస్తారో చెప్పండి. మీరు పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి, మీరు ఇవ్వాలి. లేదు, ఎవరైతే ఇస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు కదా మా మీద, వాళ్ళని అడుగుతున్నాను పాషా గారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మా మీద ఏదో 5 రూపాయలు ఇస్తారు 10 రూపాయలు ఇస్తారని అంటున్నారు కదా, ఆ అనేవాడు ఎవరైనా ఉంటే అయ్యో బాబు నువ్వే వెళ్ళి ఎవరెత్తున్నారో కనుక్కొని వాడికి చెప్తే, లేదా నువ్వే తీసుకెళ్తే నేనే వస్తా, నాకు కూడా ఇమ్మని నేను కూడా అడుగుతా. కానీ మాట్లాడటానికి ఉండాలి కదా, ఎవడిస్తాడండి కనీసం, అంటే డిగ్రేడ్ చేయడానికి. అది సరే, మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళిపోయి పక్క పార్టీకి వెళ్ళిపోయారు టీడీపీకి. వాళ్ళు అనేది తీసుకోవట్లేదు, వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అవ్వాలని ప్రయత్నం వెళ్తారేమో తెలియదు, కానీ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఇది మొత్తం స్క్రిప్టెడ్ ఉంటుందండి, మేము ఎక్కడన్నా నోరు తెరవాలన్నా కూడా మాకు పైనుంచి ఆర్డర్లు రావాలి, స్క్రిప్ట్ పైనుంచే వస్తుంది అని చెప్పేసి సజ్జల భార్గవ్ గారిని పాయింట్అవుట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజమేనా? స్క్రిప్ట్ అట్లా ఇస్తారా? అట్లా ఇచ్చేది ఉంటే మరి మా దాకా స్క్రిప్ట్ రావట్లేదు ఏంది? నేను దాదాపుగా ఇది 7వ సంవత్సరం డిబేట్లోకి వెళ్ళటం. అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, అంతకుముందు దాదాపుగా 1.5 years, ఇప్పుడు ఒక 9 months, దాదాపు 7 years నుంచి నేను టీవీ డిబేట్లకు వెళ్తున్నా. 7 years నుంచి నాకు ఇది మాట్లాడు, నువ్వు ఇదే చెప్పు అని నాకు ఏ రోజు మరి స్క్రిప్ట్ రాలా, ఏ రోజు రాదు కూడా. అసలు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడితే వాళ్ళు అధికార ప్రతినిధి ఎట్ అవుతాడు, లీడర్ ఎట్ అవుతాడు అన్న నువ్వే చెప్పు. స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడేవాడు అసలు లీడర్ ఎందుకు అవుతాడు? సో మాట్లాడే ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళ వాల్యూ వాళ్ళే తగ్గించుకున్నట్లు లెక్క. ఏదో నాకు అది మాట్లాడమన్నారు, ఇది మాట్లాడమన్నారు, ఎందుకు మాట్లాడమంటారు? పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఇది అందరూ తెలుసుకోవాలంటే పార్టీకి ఒక లైన్ ఉంటుంది. ఏది ఆ పార్టీ లైను అనేది, ఇదిగో మన పార్టీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎస్ మన పొత్తులకు సంబంధించినటువంటి మన సిద్ధాంతం ఏంటి, అది లైను. ఆ లైన్ దాటి మాట్లాడకూడదు ఎవరు. సో మేము సింగిల్గా వెళ్ళేది మా విధానం. సో మాకు మోడీ గారు బీజేపీ వాళ్ళు మాతో పొత్తులు అడిగినా మేము వెళ్ళాలా. సో ఇట్లా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని మేము మాట్లాడతాం అంతే తప్ప స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాం, వాళ్ళని తిట్టమంటే తిట్టాం అంటే వాళ్ళు తిట్టమంటే నీ బుద్ధి జ్ఞానం ఏమైంది? ఒకవేళ నిజంగా తిట్టమన్నారు అనుకో, నీకు సిగ్గు లేదా? నీకు విలువలు లేవా? అంటే నువ్వు తిట్టమంటే, అంటే ఇప్పుడు 7 నుండి తిట్టమంటే తిట్టావు, ఆడకెళ్ళి రేపు వాళ్ళు తిట్టమంటే తిడతావా?